ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుని పోయే అంశం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకించువారు ఎటువంటి వారో తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలా మందికి అర్థం కాలేని విషయం ఏంటంటే, బైబిలుని ఎందుకు దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎన్నో జీవితాలకు దీవెనకరమైంది కదా. అందులో ఒక జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సర్వమానవాళికి మేలు చేశాడు. ఆయన్ని విశ్వసించే వారికి మేలు చేసే దేవునిగా నేటికి కూడా ఆయన ఉంటూనే ఉన్నాడు. గనుక ఇటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అందులో ఉన్న దేవుణ్ణి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతకీ ఈ వ్యతిరేకించేటటువంటి వారు ఎటువంటి వారో ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. నువ్వు తెలుసుకుంటేనే ప్రియా దేవుని బిడ్డ, అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ పరిస్థితులను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని, అందులో ఉన్న దేవుణ్ణి ఇలాంటి స్థితి గలవారే వ్యతిరేకిస్తున్నారన్నమాట అనే విషయం నీకు అర్థమవుతుంది. ఇది కేవలం దేవుని యొక్క వాక్యములోంచే ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని యొక్క వాక్యములోంచే ఈ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్యతిరేకించుట, వ్యతిరేకముగా అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, విషయాలు గమనించండి. నేను తీసుకునేటటువంటి అంశాన్ని, ఈ అంశానికి పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్యతిరేకించుట అనే పదం కనబడుతుంది, వ్యతిరేకముగా అనే మాటలు కూడా మనకు కనబడతాయి. ఈ మాటల్లోంచే ఈ అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ముందుగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, మూల భాషలో మనం చూస్తాం, తమ సొంత హానికే చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అని హెబ్రీ గ్రంథకర్త యోధా క్రైస్తవులకు, ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును బట్టి యోధా క్రైస్తవులకు కలిగిన హింసలలో క్రీస్తునే మాదిరిగా మీరు తీసుకొనుడని వారిని బలపరచడానికి ఈ మాట వ్రాయుటను మనం చూస్తూ ఉంటాం. పిల్లలు గమనించండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా. ఈ విషయాలు గమనించండి. హెబ్రీ గ్రంథకర్త ఈ విధముగా ఆయన మరి వ్రాసి తెలియపరుస్తున్నాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా అనగా యేసుకు వ్యతిరేకముగా నడుచుకోవడమే కాకుండా ఆయన బోధలను వ్యతిరేకించిన వారిగా ఉండుటను ఇక్కడ ఈ మాట ద్వారా హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి విషయం ఏంటంటే, మరి పాపాత్ములు ఎవరిని వ్యతిరేకించారంట? యేసు ప్రభువుని వ్యతిరేకించారు. మన అంశం ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకించు వారు ఎటువంటి వారో అనేటటువంటి మన యొక్క అంశానికి పేరు పెట్టుకున్నాం గనుక ఈ వ్యతిరేకము అనేటటువంటి మాటను నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. లోకాసు వార్త 12:10లో మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా మాట్లాడు వారిని గూర్చి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనుష్య కుమారుని మీద అనగా మానవ రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తే ఈ మనుష్య కుమారుడని మరి లోకాసు వార్తికుడు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద వ్యతిరేకముగా మాట్లాడారు అనేటటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే వ్యతిరేకముగా, వ్యతిరేకించుట అనేటటువంటి పదాలకు సంబంధించిన విషయాలు దేవుని వాక్యంలోంచి మీకు తెలియపరుస్తూనే మన అంశానికి సంబంధించిన విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలని నేను ముందుకి కొనసాగించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17లో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి అని అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి, ఆయన బోధకు వ్యతిరేకముగా పనిచేయవారిగా కొంతమంది ఉన్నారు అనే విషయాన్ని పౌలు గారు ఈ యొక్క అధ్యాయం, ఈ వచనములో ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17లో అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘములకు ఆయన రాసి తెలియపరిచిన విషయం ఏంటంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో
వాటిని చేయకుందురు అని అపోస్తులుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దీని అర్థాన్ని కూడా మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రజలు దేవునికి ఇష్టమైనవి చేయకుండా, దేవుని ప్రజలు నిశ్చయించుకున్న వాటిని చేయకుండా ఆత్మకు వ్యతిరేకముగా పనిచేసేది ఏంటంట? శరీరము అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ వ్రాసి తెలియపరుస్తున్నారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దైవ సంబంధమైనటువంటి దేవుని మాటల గ్రంథమైనటువంటి బైబిలును వ్యతిరేకించువారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే మన యొక్క అంశానికి మనం ఏమి పేరు పెట్టుకున్నామంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకించువారు ఎటువంటి వారో తెలుసా? పాపాత్ములు యేసుకు వ్యతిరేకముగా వారు ఏం చేశారంట? పని చేశారు. యేసుకే వ్యతిరేకంగా పనిచేస్తే యేసును గురించి రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకించరమ్మా? వ్యతిరేకిస్తారు. ఇంతకీ వ్యతిరేకించిన వారు ఎవరని దేవుని వాక్యం చెప్తుంది? పాపాత్ములు అని తెలియజేస్తుందని. ఎవరంటమ్మా? వ్యతిరేకించేవారు ఎవరు? పాపాత్ములు. నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకోకపోతే నీ గ్రంథాన్ని వ్యతిరేకించేవాడు, నీ విశ్వసించినటువంటి దేవుని మాటల గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను వ్యతిరేకించేవారు ఎవరనేది నీకు తెలియపరచబడదు. కనుక నీవు ఈ విషయాలు తెలుసుకుంటేనే నీ గ్రంథాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారనేది నీకు క్లియర్గా అర్థమవుతుందండి. యేసు ప్రభువునే పాపాత్ములు ఏం చేశారంట? ఆయన ఉన్న కాలంలో వ్యతిరేకించారు. మరి ఆయన మాటల గ్రంథాన్ని వ్యతిరేకించరా? ప్రియా దేవుని బిడ్డలారా, వ్యతిరేకిస్తారు. ప్రియులారా, గనుకనే మన అంశానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకించేవారు ఎటువంటి వారో తెలుసా? మరి వీరెవరెవరో ఒకసారి మనం తెలుసుకుంటూ ఈ రాత్రి కొన్ని లోతైన విషయాలు మనం తెలుసుకుందాం. వీరెవరెవరో ఎటువంటి వారో దేవుని యొక్క వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును వ్యతిరేకించేవారు ఎటువంటి వారో తెలుసా? ఎవరు వ్యతిరేకిస్తారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని అంటే దేవుని వాక్యమే మనకి క్లియర్గా తెలియపరుస్తుంది. వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు క్లియర్గా తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు లేడనే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని వ్యతిరేకిస్తాడు. ఎవరంట అండి? దేవుడు లేడనే బుద్ధిహీనుడు. ప్రియులారా, ఈ విషయం మనకి కీర్తనల గ్రంథం 14వ కీర్తన 1లో మనం చూస్తాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ మాట నా సొంత మాట కాదు ప్రియా దేవుని బిడ్డలారా. దావీదు అనేటటువంటి దేవుని యొక్క భక్తుడు అన్నమాట బైబిలులో ఉన్నటువంటి మాట. ఈ మాట ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు లేడు అనేటటువంటి ఈ మాటను ఎవరు అనుకుంటారంట? బుద్ధిహీనుడే అనుకుంటాడంట. దేవుడు లేడనేటటువంటి బుద్ధిహీనుడు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడు అని తెలియజేయచ్చు, ఆ నిజ దేవుని తెలియజేయచ్చు. నిజమైనటువంటి దేవుడు ఎలా ఉంటాడో, ఏమి చేస్తాడో తెలియజేస్తుంది గనుక ఆ ఏకైక నిజదేవుడు కూడా యేసుక్రీస్తు అని తెలియజేస్తుంది గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు లేడని బుద్ధిహీనుడే బైబిల్ని ఏం చేస్తున్నాడంట? వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు లేడనేటటువంటి బుద్ధిహీనుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడు అని తెలియపరుస్తుంది. ఆ దేవుడు ఎవరో తెలియపరుస్తుంది. ఆ దేవుడే నిజమైన దేవుడని తెలియపరుస్తుంది. కనుక ఈ దేవుడు లేడనేటటువంటి బుద్ధిహీనుడే ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తున్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించాను. ఆ దేవుడు లేడనుకునేటటువంటి ఆ ఒక బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడు అని తెలియపరుస్తుంది. ఆయన యందే, ఆయన ద్వారానే సమస్తము కలిగింది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఆయన లేకుండా ఏది కలుగలేదని స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. ప్రియులారా, ఒకసారి ఆదికాండం 1:1 మనం చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ప్రారంభ వచనమే ఆది యందు భూమి ఆకాశము సృజించబడింది అంటే దాన్ని సృజించినటువంటి దేవుడు ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తూ ఉంది. అంటే మనిషికి విశ్వాసాన్ని కలుగజేస్తుంది.
భూమి ఆకాశం దానికి అదే కలగలేదు, కానీ దాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు దేవుడు లేడనుకునే బుద్ధిహీనుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుడే యోహాను సువార్త 1:2 సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు అని కుండ బద్దలు కొట్టినట్లు దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుడు లేడు అనేటటువంటి విషయాన్ని బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతుడు అనట్లేదండి. దేవుడు లేడనేటటువంటి విషయాన్ని ఎవరంటున్నారు? బుద్ధిహీనుడు. ఆ దేవుడు లేడనే బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇక దేవుడు లేడనుకునేవాడు దేన్ని నమ్ముతాడు? దేన్ని కూడా నమ్మడు. ప్రియులారా, దానికి అదే కలిగింది అనుకుంటాడు. దానికి అదే కలిగిందనే విషయాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. అదే భ్రమలో ఉంటూ ఉంటాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ద్వారా సృష్టి కలిగిందనే ఈ గొప్ప అద్భుత సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:16-18 మనం చూస్తున్నప్పుడు ఎవరైనా చదివి సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16-18 ఏలయనగా ఆకాశమందున్నవన్నీ భూమి యందున్నవన్నీ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నిటికీ ఆయనే మూలమై ఉన్నాడనే విషయం అక్కడ తెలియపరచబడుతుంది. యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కలుగలేదు, దేవుడు లేకుండా ఏది కలుగలేదు. ప్రియులారా, దేవుడు ఉన్నాడని చెప్పేది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. ఈరోజు ఈ బైబిల్ని వ్యతిరేకించేవారు ఎవరు అంటే దేవుడు లేడనే బుద్ధిహీనుడు వ్యతిరేకిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు అనుకునేవాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకించాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుణ్ణి వాడు విశ్వసిస్తాడు. ఈ యొక్క గ్రంథములో ఉన్న దేవుడిచ్చే పాపక్షమాపణ వాడు పొందుకుంటాడు. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని మరి తన యొక్క విశ్వాసము ద్వారా పొందుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నిజదేవుని తెలియజేస్తుంది. ఆ నిజమైన దేవుడు ఎలా ఉంటాడో ఏమి చేస్తాడో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తూ ఆ నిజమైన దేవుడు క్రీస్తే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ విషయాలు మరి యోహాను సువార్త 14:6 మనం చూస్తాం. యేసు ప్రభువారు ఏమంటారంట? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఆ నిత్యత్వములోనికి ఎవరు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఆ నిత్యత్వములోనికి నా ద్వారానే ఎవరైనా ప్రవేశిస్తారు అనే విషయాన్ని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 క్రీస్తే నిజమైన దేవుడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. క్రీస్తే నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడని యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారే నిత్య జీవమునై ఉన్నారు అనే విషయము కూడా అక్కడ మనకు కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డారా, అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 1:7-9 ఆయనే మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయువాడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8, యోహాను సువార్త 8:24, 10వ అధ్యాయం 33, రోమీయులకు రాసిన పత్రిక 9:6, తీతుకు రాసిన 2వ పత్రిక 13. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విధంగా ఈ విషయాలు మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభువారిని ఏమని తెలియపరుస్తున్నాయంటే ఆయన పాపము లేని దేవుడు, పాపము లేని పరిశుద్ధుడని తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయన మహాదేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన నిత్యజీవమును ఇచ్చేవాడని ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి బహు స్పష్టంగా వివరముగా మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15-16 ఈ దేవుడు సమీపించరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన వసించుచున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఏమంటారంటే ఆయన్ని అంటే ఎవరు చూడలేరు అనే విషయాన్ని ఆయన అక్కడ వ్రాస్తున్నట్లు మనం చూస్తుంటాం. ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15-16 శ్రీమంతుడును అద్వితీయుడునగు న్యాయాధిపతి సర్వాధిపతి
యుక్త కాలములందు ప్రత్యక్షతను కనపరచును. తన ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఆయన చూడలేదు, ఆయన చూడనేరడు అనే విషయాన్ని పౌలు గారు రాస్తున్నారు. ఎక్కడ విషయాన్ని చెప్తున్నాడు? ఆయన పరలోకములో ఉన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ విషయాన్ని? రక్తమాంసాలు కలిగిన శరీరం కలిగిన మనం పరలోకంలో ఉన్న ప్రభువుని చూడగలమా? చూడలేం. ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు మనం ఆయన చూడగలం? ఈ శరీరం నుండి ఆత్మ వేరై ఈ ఆత్మ ఆయన నిత్య మహిమలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు తప్పక మనం ఆయన్ని చూస్తాం. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4లో మనం చూస్తుంటాం. చూడండి, 22వ అధ్యాయం 4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము. చూడండి, ఆయన ముఖ దర్శనం చేస్తారా చేయరమ్మా? చేస్తారు. ఆయన చూస్తారు. ఎప్పుడూ శరీరంలో ఉన్నప్పుడు ఆయన చూడడం కాదండి. ఏమండి, ఈ శరీరం నుండి ఆత్మ వేరై ఆయన నిత్య మహిమలోనికి ప్రవేశించినప్పుడు ఆయన చూస్తారు అనే విషయాన్ని తెలియజేయడానికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఆ విషయాలు వ్రాసి తెలియపరిచారు. ఈ విషయాలు కొంతమంది తీసుకొని ఏం చెప్తారంటే, దేవుణ్ణి ఎవరు చూడలేదండి, నువ్వు చూసావా అంటూ ఉంటారండి. శరీరంలో ఉన్నవాడు చూడలేడు. శరీరములో ఉన్నవానికి కూడా ఆయా రూపాలలో దేవుడు తన ప్రత్యక్షతను పాత నిబంధన కాలములో దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. మహిమ కలిగిన దేవుడు ఆ మహిమతో ఆయన ప్రత్యక్షతను ఇవ్వలేదు, కానీ వేరే రూపాలలో ఆయన ప్రత్యక్షతను ఇచ్చినట్లు పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఆ మహిమ గల దేవుడే మానవ శరీర ఆకారముతో మన మధ్యకు వచ్చాడు గనుక ఆయన్ని మనం చూడగలిగాం. ప్రియులారా, శరీరములో ఆయన వచ్చాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనలాంటి రూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ రూపాన్ని పట్టుకొని ఈ రూపంలోనే పరలోకంలో ప్రభు ఉంటాడు అనుకోవడానికి వీలు లేదు. ప్రియులారా, ఆయన దేవుడు మహిమ గల దేవుడు. ఆయన యొక్క తేజస్సు వేరు, ఆయన రూపము వేరు. అది మహిమ సంబంధమైనదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకించే వారు ఎవరు? దేవుడు లేడనుకునే బుద్ధిహీనులు. దేవుడు ఉన్నాడు అనుకునేవాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని విశ్వసిస్తాడు, అందులో ఉన్నటువంటి నిజదైవత్వాన్ని విశ్వసిస్తాడు. ఆయన ఇచ్చిన పాపక్షమాపణ పొందుకొని ఆ నిత్య జీవాన్ని కూడా పొందుకోవడానికి ఆయన కోరే ఆత్మీయతలో ముందుకు వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, వ్యతిరేకించేవారు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఫలానని తెలియపరుస్తుంది కనుక అందును బట్టే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఏం చేస్తున్నాడంట? దేవుడు లేడనే బుద్ధిహీనుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియులా. రెండో విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ఎటువంటి వారు వ్యతిరేకిస్తూ ఉంటారంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని సేవించువారే, పూజించువారే. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మరి సృష్టికర్తనే సేవించమంటుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే సృష్టిని సేవించేవారు వ్యతిరేకిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? సృష్టిని కాదు కానీ మీరు సేవించేది, ఆరాధించేది సృష్టికర్తను సేవించండి, ఆరాధించండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని చెప్పడాన్ని బట్టి ఏం చేస్తున్నారంట? ఈ సృష్టిని ఆరాధించేవారు, సేవించేవారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాలు తప్పక నీవు నేను తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యంలోకి వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని సేవించువారే, ఆరాధించువారే, పూజించువారే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకించువారై ఉన్నారు. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా నా సొంత కవిత్వము కాదు. అపోస్తలుడైన పౌలు గారే రోమాలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచిన రోమీలకు రాసినటువంటి పత్రిక 1:25లో మనం చూస్తున్నప్పుడు సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం.
అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేవారు ఉన్నారు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ పరిశుద్ధులకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇంతకీ సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని లేక స్పష్టమును పూజించిన వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నారా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు. వారు ఎవరంటే పాత నిబంధనలో సృష్టిని పూజించిన వారికి ఎవరున్నారంటే ఐగుప్తీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, బబులోనీయులు ఉన్నారు, అషూరీయులు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మరి ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ప్రధానమైనటువంటి వారిగా సృష్టిని పూజించే వారికి ఎవరున్నారంట? ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, బబులోనీయులు, అషూరీయులు ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన విషయానికి వచ్చేటప్పుడు వీరి యొక్క విధానాన్ని అనుసరించే వారిగా, అంటే సృష్టికర్తన కాకుండా సృష్టిని పూజించేటటువంటి వారిగా, ఆరాధించే వారిగా ఎవరున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుందంటే ఎఫెసీ పట్టణస్థులు ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో 19వ అధ్యాయం 23:41 మనం చూస్తూ ఉంటాం. అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22లో ఏథెన్సు వారు కూడా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16-34 ఈ విషయాలు మనకి ఇంకా కొద్ది క్లియర్గా తెలియపరచబడతాయి. గ్రీకు వారు కూడా ఉన్నారంట, రోమనులు కూడా ఉన్నారంట. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సృష్టికర్తనే ఆరాధించమని బోధిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్త ఆత్మస్వరూపి అని, సత్యస్వరూపి అని, మహిమాస్వరూపి అని, ప్రేమస్వరూపి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది, బోధిస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఆత్మ అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు బోధిస్తుంది. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు తన్ను ఆరాధించే వారిని, తన్ను సేవించే వారిని, తన ఎడల భయభక్తులు కలిగిన వారిని ఏ రకమైన స్థితితో ఆరాధన చేయమని ఆయన కోరుతూ ఉన్నాడంటే ఆయన్ని అనుసరించమని, ఆయన్ని ప్రేమించమని, ఆయన్ని ప్రియా దేవుని బిడ్డలారా సేవించమని ఆయన కోరుతూ ఉన్నాడంటే అంతరంగములో నుండి సత్యమును ఆయన కోరుతూ ఉన్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు ఏంటి కోరుతాడంట? అంతరంగములోంచి సత్యాన్ని కోరుతాడు. అంతరంగములో సత్యము లేకపోతే, అంతరంగములో అబద్ధం ఉంటే నీవు ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధన చేయలేవు. అంతరంగములో నిజం ఉండాలి, అంతరంగములో సత్యము ఉండాలి. ఆత్మస్వరూపైన దేవుడు తను విశ్వసించిన వారిని, తను ఆరాధిస్తున్న వారిని ఎలా ఆరాధన చేయమంటున్నాడు? ఆయన అంతరంగములో ఆత్మలో సత్యాన్ని కలిగి, అంటే ఎందుకంటే దేవుడు సత్యమై ఉన్నాడు కనుక. దేవుడు ఏంటై ఉన్నాడమ్మా? సత్యమై ఉన్నాడు కనుక నువ్వు సత్యముతో ఆయన ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ప్రియులారా, ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియపరుస్తుంది. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మానుసారమైన మనస్సు కలిగి, రోమీయులకు రాసిన పత్రిక 8:5లో మనం చూస్తాం, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు, ప్రభువును గూర్చి పాడుచు, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఆత్మ సంబంధంగా నడుచుకునే వారు ఏటవుతారంట? లోబడేటటువంటి ఆత్మీయతను కలిగి ఉంటారు. వారు పాడే పాటలు కూడా ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ ఇతరులకు హెచ్చరికగా, ఇతరులకు మరి అవి ఆదరణగా, దీవెనకరంగా ఉండేటటువంటి పాటలు పాడుతూ ప్రభువును గణపరుస్తూ ఉంటారు. ప్రియులారా, ఆత్మస్వరూపైనటువంటి దేవుని ఆత్మతో నేను ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15-16లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుకనే యేసు ప్రభు వారు కూడా చనిపోయినటువంటి లాజరు సమాధి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆ సమాధి దగ్గర యేసు ప్రభు వారు ఏం చేశారంట? పెదవులతో కాదు ఆయన అక్కడ ప్రవర్తించింది. ఆయన ఏంటంట? ఆత్మలో మూలుగుచ్చు ఉన్నప్పుడు ఆయనలో కన్నీళ్ళు వచ్చాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మలో మూలుగుచ్చు ఉండేటప్పుడు వచ్చేటటువంటి కన్నీళ్ళే ప్రియా దేవుని బిడ్డలారా ఏం చేస్తాయంట? మృతులను సహితం సజీవులుగా లేపుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలంటే ఆత్మలోంచి మూలుగులు రావాలి. ఎక్కడి నుండి మూలుగులు రావాలమ్మా? ఆత్మలోంచి మూలుగులు రావాలి. లాజరు బ్రతికించబడ్డాడు. లాజరు మరలా ఆ మరణకరమైన స్థితిలోంచి
దేవుడిచ్చే జీవాన్ని పొందుకోగలిగాడు అంటే యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గర ఆయన ఏం చేశారు? ఆత్మలో మూలుగుచు అప్పుడు ఆయనలో కన్నీళ్లు వచ్చాయి. ఇదండి ఆయనలో ఉన్న భారము. గనుకనే మరణించినటువంటి లాజరు ఏటయ్యాడు? లేపబడ్డాడు. సమాధిలోంచి బయటికి జీవము గలవానిగా రాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా సృష్టిని కాక సృష్టికర్తను పూజించేటటువంటి ఆత్మీయతను దేవుని బిడ్డలైన వారి కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? సృష్టిని కాదు కానీ ఈ సృష్టిని చేసిన సృష్టికర్తను ఆరాధన చేయమని, ఆయన్ని విశ్వసించమని, ఆయన్ని సేవించమని, ఆయన్ని ఘనపరచమని, మహిమపరచమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టిని ఆరాధించేవారే ఏ ఒక పరిశుద్ధ గ్రంథం సృష్టికర్తని ఆరాధన చేయమని చెప్తుందో ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఏం చేస్తున్నారంట? వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మూడో వారి గురించి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకించే మూడవ గుంపు ఎవరంట? మత సంబంధులు. ఏ సంబంధులమ్మా? మత సంబంధులు. ప్రియులారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మతాన్ని బోధించట్లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మతాన్ని బోధించట్లేదు, నిజదేవుని మార్గాన్ని బోధిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మత సంబంధులే పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మతములో ఉండేవన్నీ కూడా దేవునికి విరోధమైనవే తప్ప దేవుడు చెప్పినవి అతి స్వల్పముగా మాత్రమే అందులోనికి చేర్చి మిగతా అంతా కూడా కల్పితమే అందులో ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక భక్తి జీవితానికి, దైవ సంబంధమైనటువంటి భక్తి జీవితానికి దేవుడు చెప్పినవి, దేవుడు నేర్పమనేవి నేర్పక సొంత విషయాలను కలిపిందే ఏటంట? మతం. సొంత విషయాలు ఏం చేస్తుందంట? కలుపుతుంది. అంటే మతంలో ఏటి ఉండదు? దేవుడు చెప్పింది ఉండదు, దేవుడే చెప్పాడన్నట్టుగా కల్పించి చెప్తూ ఉంటారు. మతంలో ఏముండదు? దేవుడు నేర్పమనేవి నేర్పరు. మత బోధకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు, వారి స్వలాభాల కొరకు వారు ఏం చేస్తారంట? వారి ఊహల్లోంచి, తలంపుల్లోంచి కలిగినవే చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారంట. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి యేసు ప్రభు వారు ఉన్న కాలంలో మత బోధకులుగా, మత సంబంధులైన వారికి ఎవరున్నారంట? శాస్త్రులు, పరిసయ్యులు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఈ మత బోధకులు, మత సంబంధులైన శాస్త్రులను, పరిసయ్యులను ఆయన ఏం చేశారంట? గద్దించుటను మనం చూస్తూ ఉంటాం. వారి విషయమై ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా, తనను వెంబడించినటువంటి శిష్యులను జాగ్రత్త పరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో మనం చూస్తూ ఉంటాం. నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో నరక కుమారుని చేయుదురు అని ప్రభు మతబోధకులైన, మత సంబంధులైనటువంటి పరిసయ్యులను, శాస్త్రులను ఆనాడు ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మరి ఆనాడు మత సంబంధులు యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా వారు ఏం చేశారంట? ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, ప్రజలను వారు ఏం చేశారంట? రెచ్చగొట్టారంట. యేసుకు విరోధులుగా అనేకులను వారు మార్చారంట. ఈ మార్చిన వారు ఎవరంట? మత సంబంధులైన పరిసయ్యులు, శాస్త్రులు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు నువ్వు తెలుసుకోకపోతే, నీ విశ్వసించినటువంటి, నీ విశ్వాసానికి ఆధారమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను వ్యతిరేకించేవారు ఎవరో నీకు తెలియకపోతే, నీ విశ్వసించిన గ్రంథాన్ని తప్పు పట్టడానికి అవకాశము ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి వారే నేను విశ్వసించినటువంటి నా దేవుని యొక్క గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఏం చేస్తున్నారంట? వ్యతిరేకిస్తున్నారు. ఎవరు? దేవుడు లేడనుకునే బుద్ధిహీనుడు, సృష్టిని ఆరాధించేవాడు, మత సంబంధులైన వారే ఏం చేస్తున్నారంట? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రియులారా, వాళ్ళే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద, బైబిల్ ఉన్న యేసుక్రీస్తు మీద విషప్రచారం చేస్తున్నారనే విషయాలు నీకు తెలియపరచబడతాయి. అప్పుడు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాక్యాలను ఏ రకంగా వక్రీకరించినా, ఆ వక్రీకరించినటువంటి మాటలు నువ్వేం చేస్తావు? నమ్ముతావండి? నమ్మం. నువ్వు తెలుసుకోవాలి, వీళ్ళే ఇలా పనిచేస్తూ ఉన్నారు అనేది వాక్యములోంచి నువ్వు తెలుసుకోవాలి. వాక్యములోంచి చెప్పగలిగిన సేవకులు కూడా చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మతానికి ఆయన దేవుడు కాదు, నిత్యత్వాన్ని ఇచ్చేటటువంటి పరలోకానికి తానే మార్గమైన దేవుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది. కనుక యేసు ప్రభువారు నేను మతము అని ఆయన అనలేదు ప్రియా దేవుని బిడ్డలారా, నేను మార్గం అని ఆయన అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14:6లో మనం చూస్తాం. యోహాను సువార్త 14:6లో యేసు ప్రభువారు ఏమన్నారంట? నేనే మార్గమని అన్నారు తప్ప నేను మతం అని అన్నారండి? మార్గం అన్నారా మతం అన్నారండి? చెప్పండి, మార్గం అన్నారా మతం అన్నారండి? మతం అయితే మనం యేసు ప్రభువుని విశ్వసించవలసిన పని లేదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మతం అని దీన్ని అన్నా తెలుసండి? యోధా మతము, యోధా మతము. ఆ యోధా మత బోధకులు ఎవరంట? పరిసయ్యులు, శాస్త్రులు. ఇందులోని వాళ్ళు ఏం చేసేవారంట? దేవుడు చెప్పినవి తగ్గించి, దేవుడు నేర్పమన్నవి తగ్గించి ఏమండి వారి సొంత కల్పితాలు కల్పిస్తూ ఉండేవారు. కనుక యేసు ప్రభు వారు ఏం చేశారంట? వారిని ఖండించారు. వారి మీదకి వచ్చే తీర్పులు ఆయన ప్రకటించారు. వారి విషయమే శిష్యులనే కాదు, ఆయన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తము చేశారు, జాగ్రత్త పరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కనుక యేసు ప్రభు వారు మతాన్ని స్థాపించుటకు వచ్చిన మతబోధకుడు కాదు ఆయన. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపే మార్గమైన దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక క్రీస్తుని విశ్వసించడం ద్వారా పరలోకపు మార్గము తెలియపరచబడును. ఆ మార్గములోనే నిత్యుడైన దేవుడు ఉండే ప్రభువునొద్దకు అనగా ఆయన ఉండే ఆ నిత్య మహిమలోనికి మనం చేరగలము, నిత్య జీవాన్ని పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి క్రైస్తవ్యం ఏ దేశానికి చెందిన మతము కాదు. ఇది మరణము లేని దేవుని దగ్గరకు, మరణము లేని పరలోకానికి మనలను చేర్చే మార్గమై ఉన్నది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంట? ఆ దేశానికి ఈ దేశానికి సంబంధించిన మతం క్రైస్తవ మతం. క్రైస్తవ మతం ఏంటంట? అమెరికా వాళ్ళ మతం అంట, అమెరికా దేశం అంట, ఆస్ట్రేలియా దేశం అంట, జర్మనీ దేశం అంట, ఇటలీ దేశం అంట, ఏమండి లండన్ దేశం అంట, న్యూజిలాండ్ అంట. ఇలాగా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఆయా అగ్రరాజ్యాలకు చెందిన ఆ క్రైస్తవ్యం ఏంటంటే ఆ దేశాలకు చెందింది కాదండి, ఆ దేశాలకు చెందింది కాదు. ముందుగా తెలుసుకున్నారు వారు ఆ దేవుణ్ణి, ముందుగా తెలుసుకున్నారు, ముందుగా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ నిజమైన దేవుడు వారి పాపాల కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి వచ్చిన దేవుడని తెలుసుకొని, పాపాలు క్షమించే దేవుడని, ఆయన రక్తము ద్వారా పాపాలకు క్షమాపణ ప్రాయశ్చిత్తం కలుగుతుందని వాళ్ళందరూ విశ్వసించారు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరి పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. నేను పాపంలో లేను అని ఎవరైనా చెప్పగలరండి? ఏమండి నేను పాపంలో లేనని ఎవరైనా చెప్పగలరా? పాపంలో ప్రతి మనిషి ఉన్నాడు. పాపంలో ఉన్న ప్రతి మనిషి కొరకు, ఆ మనిషి ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకి, ఏ గ్రామానికి, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి చెందినవాడైనా వారి కొరకు యేసు ప్రభువారు వారి పాపం కొరకు, శాపం కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన కార్చారు. కనుక క్రైస్తవ్యము ఏదో దేశానికి చెందింది కాదు, క్రైస్తవ్యము ఏదో దేశానికి సంబంధించిన మతము కాదు. ఇది నిత్యత్వానికి నిన్ను నన్ను చేర్చి, మరణము లేని ఒక మహిమా ప్రపంచములోనికి మనం చేర్చి అక్కడ నిత్య జీవాన్ని మనకి దయచేసే ఏకైక నిజదేవుని యేసుక్రీస్తు యొక్క మార్గమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మత సంబంధులు బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే, మార్గమైనటువంటి క్రీస్తులోనికి అందరూ వస్తే మత సంబంధుల యొక్క రాబడి ఏటవుతుందంట? తగ్గిపోద్దండి. మత సంబంధుల యొక్క రాబడి పోతాది. మత సంబంధుల యొక్క రాబడి పోతాది గనుక, తగ్గిపోతాది గనుక ఇప్పుడు మార్గమైనటువంటి క్రీస్తును ఈ మత సంబంధులు ఏం చేస్తున్నారంట? వ్యతిరేకిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏం చెప్తుందంటే దేవుడు మార్గమై ఉన్నాడని చెప్తుంది, కానీ దేవుడు మతమై ఉన్నాడని చెప్పట్లేదు. కనుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఈ మత సంబంధులు ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ సత్యాలు క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలి. 4వది ప్రియా దేవుని బిడ్డారా, యేసుక్రీస్తుని దేవునిగా ఒప్పుకొనని వారే బైబిల్ గ్రంథాన్ని ఏం చేస్తున్నారంట? వ్యతిరేకించువారై ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుడని తెలియజేస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసామ్మా? బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు దేవుడు అని చెప్తుంది.
కనుక యేసుప్రభు దేవునిగా ఇప్పుడు అంగీకరించాలి, విశ్వసించాలి. కనుక ఏం చేస్తున్నారంట, అది సాధ్యపడని కొంతమంది ఏం చేస్తున్నారట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు దేవుడని తెలియజేస్తుంది. యోహాను రాసిన సువార్త 8:24, 10:33, రోమీయులకు రాసిన పత్రిక 9:6, తీతుకు రాసిన పత్రిక 2:13, యోహాను రాసిన మొదటి పత్రిక 5:20. ఇంకొక అద్భుత విషయం ఏంటంటే యెహోవాయే యేసుక్రీస్తు అని యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం, మత్తయి 3:3 స్పష్టంగా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 31, 34లో యెహోవా క్రొత్త నిబంధన చేయుచున్నాను అంటే ఈ క్రొత్త నిబంధనలు ఎవరు చేశారు అంటే క్రీస్తు చేయుటను మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26:28లో మనం చూస్తూ ఉంటాం. ఎవడి పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏం చేశాడంట, ఇగో నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నా. మరి ఈ క్రొత్త నిబంధనలో ఎవరు చేశారు అంటే యేసు ప్రభువు వారు చేశారు. ఏమండి, గనుక యెహోవా యేసుక్రీస్తు అని ఈ విషయం స్పష్టంగా మత్తయి సువార్త 26:28 తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 9:6లో నిత్యుడగు తండ్రి అని మనం చూస్తూ ఉంటాం. ఈ నిత్యుడగు తండ్రి అని ఎవరిని గురించి యెషయా ప్రవక్త చెప్పాడంటే క్రీస్తుని గురించే చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే నిత్యుడగు తండ్రియే క్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రీస్తుని నిత్యుడగు కుమారునిగా యెషయా ప్రవక్త ప్రవచించలేదు. క్రీస్తుని నిత్యుడగు తండ్రియే అని, మరి ఆయనే నిత్యుడగు తండ్రిగా రాబోతున్నాడని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ప్రవచించారు. గనుకనే యేసు ప్రభు వారు నేను లేపుదును అన్నారు. మేము లేపుదునని ఆయన అనలేదు, ఏకవచనాన్ని వాడారు. యోహాను సువార్త 2:19లో నేనే జీవం అన్నారు. మేము జీవం అని యేసు ప్రభు వారు అనలేదు. అంటే మేము 2-3 ఉన్నామని ప్రభు అనలేదు. కానీ ఆయన ఏంటంటే నేనే జీవం అన్నారు. యోహాను సువార్త 11:25లో నాయందు అన్నారు, మాయందు అని ఆయన అనలేదు. లేక మాయందు అని ఆయన అనలేదు. ప్రియులారా, నాయందు అన్నారు. యోహాను సువార్త 11:26 నేనే నాకు అనేటటువంటి అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10:17-18లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, తండ్రి అనేటటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభువు వారు తండ్రి అని ఎందుకు అన్నారంటే ఆయనలోని దైవత్వమే తండ్రి. కుమారుడు అనే పదాన్ని ఆయన ఎందుకు మాట్లాడారంటే ప్రియులారా, ఆయనలో ఉన్న మానవత్వం, యేసు ప్రభువులో దైవత్వం, మానవత్వం. దైవత్వం ఏంటంట తండ్రి, మానవత్వం ఏంటంట కుమారుడు. తండ్రి అంటే ఏంటి, పరలోకము నుండి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఎలా వచ్చారంటే కుమారునిగా వచ్చారు. పరలోకం నుండి భూలోకానికి రావడమే, ఆయన స్థానాన్ని తగ్గించుకొని రావడమే తండ్రి నుండి కుమారుని. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చారు అనే విషయం మనం తప్పక తెలుసుకోవాలి. కనుక యేసు ప్రభువు వారిలో దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. ఇవి రెండు ఆయనలోనే ఉన్నాయి. ప్రియులారా, కుమారునిగా తను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా ఆయన అర్పించుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు ఆయన కుమారునిగా ఆయన తెలియజేసుకున్నారు, ప్రకటించుకున్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, శిలువ బలియాగము వరకు ఆయన్ని కుమారునిగా ఆయన ప్రకటించుకున్నారు. అంటే శిలువ బలియాగము వరకు కూడా ఆయన ఎలాగా కుమారునిగానే ఆయన కొనసాగించబడ్డాడు. ఎందుకంటే ప్రవక్తలు కూడా ఆయన కుమారుడు అని ప్రవచించారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఆయన నిత్యుడగు కుమారుడు కాదు, నిత్యుడగు తండ్రి అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసు ప్రభు వారిని ఏమని చెప్పిందంట, నిత్యుడగు కుమారుడని చెప్పలేదు. అంటే పరలోకంలో కూడా ఆయన కుమారుడుగానే ఉండాలి. పరలోకంలో ఆయన కుమారుడుగా లేడు. పరలోకంలో ఆయన ఎలా ఉన్నారు, దేవునిగా, ప్రభువుగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నిత్యుడగు తండ్రి ఆయనే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, అయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ ఏకైక దేవుడే సృష్టికర్తగా ఆదిలో ఉన్నాడు. మానవుల పాపాల కొరకు శరీరాన్ని ధరించి ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మగా యుగ సమాప్తి వరకు మనలో ఆయన ఉన్నాడు. ఈ విషయాలు యోహాను సువార్త 14:18లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు అంటారు, నేను మీ యొద్దకు వత్తును అని ఆయన అన్నారు. యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉంటానని మత్తయి సువార్త 28:20లో ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, క్రీస్తులో ఏకైక దైవత్వాన్ని ఒప్పుకొనని వారు, అంగీకరించని వారు బైబిల్ ఏం చేస్తున్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏకైక నిజ దైవత్వం ఎవరిలో ఉందంట, యేసులోనే ఉంది. బైబిల్ దగ్గరికి వస్తే యేసుప్రభు దేవుడని బైబిల్ చెప్తుంది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుని దేవునిగా ఒప్పుకొనని వారే బైబిల్ని ఏం చేస్తున్నారంట, వ్యతిరేకిస్తున్నారు. ఈ సత్యాన్ని నువ్వు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, యేసు ప్రభు వారిని లేకపోతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని వ్యతిరేకించేవారు ఎవరంటే పాపాన్ని మానలేనివాడే,
పాపాన్ని విడువని వాడే బైబిల్ ఏం చేస్తున్నాడు? వ్యతిరేకిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు పాపాన్ని మానమని విడవమని తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ విషయాలు యేసు ప్రభువారు పాపం లేని వాడు, పాపాన్ని చేయొద్దు అని బోధించిన వానిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. పాపము చేయొద్దని బోధించిన వారు కూడా యేసు ప్రభువారే. పాపాన్ని చేయవద్దని బోధించిన వారు ఎవరంట? యేసు ప్రభువారు. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? పాపాన్ని మానలేనివాడు, పాపాన్ని విడువనివాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాలు యోహాను సువార్త 8:45, యోహాను సువార్త 5:14, యోహాను సువార్త 8:11, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎవరు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించడం, ఆ జీవించడానికి ప్రయత్నం చేయలేని వాడే ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిలు దేవుని యొక్క పరిశుద్ధతను, నీతిని, న్యాయాన్ని, యథార్థతను బోధించడమే కాదు, వాటిని కలిగి జీవించమంటుంది. గనుక ఇలా కలిగి జీవించే వారికే నిత్యజీవమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు బోధిస్తూ ఉంది. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంట? పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండమని చెప్తూ ఉంది. ఇలా ఉండడం చేతకానివాడు ఏం చేస్తున్నాడంట? అంటే అలా ఉండడానికి ప్రయత్నం చేయలేని వాడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. పిల్లల విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. లేవ్యకాండం 19:2, లేవ్యకాండం 11:44-45, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16, మేకా 6:8, కీర్తనలు 11:5-7లో మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుడు పరిశుద్ధుడు, ఆయన్ని విశ్వసించేవారు పరిశుద్ధంగా ఉండమని బైబిల్ చెప్తుంది. దేవుడు నీతిమంతుడు, ఆయన్ని ఆరాధించేవారు, విశ్వసించేవారు నీతిగా ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, తనని విశ్వసించేవారు, ఆరాధించేవారు, కలిగి ఉండేవారు యథార్థంగా ఉండమని చెప్తుంది. దేవుడు న్యాయవంతుడు, తన విశ్వసించేవారు న్యాయము కలిగి జీవించాలని ఈ వచనాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఇలా ఉండడం చేతకాని వారే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును వ్యతిరేకిస్తున్నారు. ప్రియులారా, చివరగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. కనుక ఇలా చేయడం చేతకాని వాడు ఏం చేస్తున్నాడంట? బైబిలుని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే మనిషిని ద్వేషించడానికి అలవాటు పడినవాడు దేవుని ప్రేమను చూపడం చేతకాకపోతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ని ఏం చేస్తున్నాడు? వ్యతిరేకిస్తున్నాడు. ప్రియులారా, లోకాసు వార్త 10:27లో యేసుప్రభువు వారు ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది 7వ విషయంగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, 8వ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక నిజదేవుడు తన భక్తులకు నిర్ణయించినటువంటి ఖచ్చితమైన అద్భుతమైనటువంటి జీవితం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నది. గనుక లోక జీవితమునకు, పాప జీవితమునకు, వ్యసన జీవితమునకు, దేవునికి విరోధమైనటువంటి జీవితమునకు అలవాటు పడిన వాడు ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిర్ణయించినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడం చేతకాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఏం చేస్తున్నాడంట? వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7:24, మత్తయి సువార్త 5:20, 22, 28, మత్తయి సువార్త 5:37, 39, 44, మత్తయి సువార్త 6వ మత్తయి సువార్త 5:1-12 వరకు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు కనబడుతుంటాయి. యేసు ప్రభు యొక్క జీవితమే గొప్ప మాదిరి, గొప్ప సందేశం. వీటన్నిటిని చేయడం చేతకాలేని వారే పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని ఎన్ని రకాల వారు వ్యతిరేకిస్తున్నారంటే ఇన్ని రకాల వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే మంచి విలువలకు సంబంధించిన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని దేవుని ఎడల కలిగి ఉండమని బోధిస్తూ ఉంది. పరలోకం ఉత్తినికి ఎవరికి రాదండి. పరలోకంలోనికి ఉత్తినికి ఎవరో మనం ప్రవేశించలేం. దేవుడుండే ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అంటే దేవుడు కోరే, దేవుడు నిర్ణయించిన, దేవుడు బోధించిన ఆ బోధల ప్రకారంగా మన ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగించబడాలి. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వ్యతిరేకించేవారు ఎటువంటి వారు అనేటటువంటి అంశ సందేశమునై ఉన్నది.